గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట, కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నారు. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాల ఇంటరాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ? అనవసరం. కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్రాభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాల్ని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాల. I want interrogate you. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి, కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, Miss Jwala, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగాళలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. I pity you. No. Control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్.
ప్లీజ్. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ. మా టైలర్ మరీ బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు. ఇది ఝాన్సీ. చిచి, ఇది చెట్టు. ఏయ్, ఎత్తి కొడితే ఏట్లో పడతావు. సుత్తి మామ, ముందు మన గురువు చెప్పేది విను. ఇది ఝాన్సీ అనుకుని నీ ప్రేమను ఎలా తెలియజేస్తావో చెప్పు చూద్దాం. ఐ లవ్ యు. ఏంటిది? ఐ లవ్ యు. 93లో కూడా చేతిలో పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అంటా డీరేవండి బాబు. ఏ తప్పా? తప్పున్నారా? ఇదే మాట అమ్మాయితో నిజంగానుంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోయేది. అమ్మో, చూడు చేతిలో పువ్వు, ముందే ఐ లవ్ యూ అంటే మొత్తం పువ్వు పుహారైపోద్ది. అంచేత ముందు ఆ పిల్ల ఇష్టాలేంటో తెలుసుకోవాలి. మాటలోనే పిల్ల వచ్చేస్తుంది. అమ్మో, నిజంగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి తెలుసుకో. అయ్యో, అదేమిటి అలా పడిపోయావు? ఏం లేదు, ఉత్తినే. ఆహా, పనుండి పడ్డా అనుకున్నానులే. ఏంటి ఈల అదే? ఎందుకేసావు? అది అది త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. అది నేను లవ్ ఆడుతున్నావా? పెళ్లి కూడా ఆడతావా? అబ్బే ఆడను. అమ్మయ్యా, ఆ ఏడుగురిలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అంటావేమో అనుకున్నాను. ఏడుగురా ప్రేమించడమా? మరి నువ్వేమన్నావు? పొండన్నాను. ఏ? ఆ గొట్టంగాళ్ళు నాకు నచ్చలేదు. మరి నీకు నచ్చే గొట్టంగడ ఎలా ఉండాలి? నీలా ఉంటే చాలు. పల్లెటూరి వాడే ఉండాలి. కాకపోతే ఒకటి. ఏమిటి? నీలా లుంగీలు అవి వేసుకోకూడదు. ఈత చెట్లకు అరటి గెలలు మొలిపించేవాడే ఉండాలి. మోడర్న్ డ్రెస్ వేసుకున్న కూలీలతోనే పనులు చేయించాలి. చివరికి పడవ నడిపేవాడైనా సరే సూటు బూటు వేసుకోవాలి. కాలుగాలి పిల్లగా తిరుగుడేంట్రా నీ కాళ్ళన్నా ఆనే కూర్చొని చావు. నందిలా కింద కూర్చుంటాడంటే సోపన్ నాయలా మంచం మీద కూర్చుంటాడు. హలో మాస్టరు, పిల్లొచ్చి గుమ్మలో నుంచుంటే గుడ్ల పొగిని చూస్తావేంటి? మరి ఏం చేయాలి? లేచి వెళ్ళి డోర్ గడేసి అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడిపించుకురావాలి. ఎలా? ఇంకా చూస్తారే, మా గొడవ మేము పడతాం, మీరు వెళ్ళండి. ఇదేంటి, నేను వేయాల్సిన కడ ఇది వేసేసింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయితే పద. ఇప్పుడు ఏం చేయాలి? ఆనందిస్తుంది, తీసుకో. ఇదిగో ఇచ్చింది కదని లేకదోళ్ళగా మొత్తం నువ్వే తాగేకు. సగం నువ్వు తాగి సగం అమ్మాయికి. ఏంటి నీకొద్దా? సరే ఇటీ. ఇప్పుడు వదినా నీ కాళ్ళకి దండం పెడుతుంది. మంచిది పట్టుకో. కాలంలో దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి? దండం పెడతావని. దండమా? పిండం ఏం పెట్టద్దు. రా వచ్చి కూర్చో. పిర్ర మీ సగడ్లు ఏమైనా ఉన్నాయా? అబ్బే లేవే. మరి కూర్చోవడం ఏంటి? అది అది
లైట్ తీసేయాలి కదా. నాకు సిగ్గేస్తుందా లేదు కదా? అనకపోయినా సరే తీసేయాల్సిందే. ఆ తీసేసి ఆ, తీసేసి తర్వాత ఆ తర్వాత ఐఎమ్ సారీ శిష్య, లైట్ తీసాక ఏం జరుగుతుందో ఏంటో ఒక్క సినిమాలో కూడా చూపించాలి. చూపించకపోవడం అంటారా పెద్దోడా? 2 పెట్టెలు ఇలా పడుచుకుంటాయి. ఓ పువ్వు మీద ఓ తుమ్మిద రాలుతుంది. ఆలచిప్పలో ఇడిపట్లు ఇలా రాలుతాయి. కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అదనమాట. సినిమాలు బాగా చూస్తావా? మా గురువులు చూస్తారు. లైట్ తీసేయడానికి పిట్టలు పొడుచుకోవడానికి మధ్యలో నీ గురువులకి నీకు తెలియని కదా చాలా ఉంది. ఏమిటది? అది చెప్పకూడదు.